నెక్స్ట్ జరిగినటువంటి చాలా ప్రమాదకరమైన కార్యక్రమం ఏంటంటే 1955 నుంచి 1966 వరకు కొండా వెంకటరంగారెడ్డి రెవెన్యూ శాఖను చూసిండు. అనేక చట్టాలు నిజాం చేసిపోయిన చట్టాలను దాచిపెట్టి తుంగలోకి తొక్కి దిగ్విజయంగా దొరల చేతుల్లోకి మళ్ళిచ్చిరు. 1145 మంది దొరల చేతుల్లో 1 కోటి ఎకరాల భూమి మళ్ళొచ్చింది. అప్పుడే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తిరుగుబాటు జరిగింది. దున్నెటోనిదే భూమి అని చెప్పారు. దున్నెటోనిదే భూమిరా అని చెప్పి దున్నెటోనిదో భూమిరా నడమ దొరోడు ఏందిరా అనేటువంటి పాటలు అప్పుడే పుట్టినాయి. ఆ కాలంలో పుట్టినటువంటి పాటలే. కౌలుదారి చట్టాలను అమలు చేయలేదు. నిజాం ఫర్మానాలను అమలు చేయకుండా 1954-55 కాస్రా పహానీలను తయారు చేసి అక్కడి నుంచి గేమ్ ఆడారు. అసలు మనకు కావాల్సింది కాస్రా పహానీ కాదు, 1949లో నిజాం తీసుకొచ్చిన ఫర్మానా కావాలి. ఆ ఫర్మానా అయితే ఈ భూములు బీసీలకు వస్తాయి, ఎస్సీలకు వస్తాయి, ఎస్టీలకు వస్తాయి దొరల దగ్గర నుంచి. ఎందుకంటే దొరలు ఆల్రెడీ 18 కోట్ల రూపాయలు తీసుకున్నారు కదా. 18 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కాంపెన్సేషన్ కింద తీసుకున్నారు. కాంపెన్సేషన్ డబ్బులు తీసుకున్నారు, మీదికే మళ్ళీ భూములు కొట్టేసారు. ఈ కొండా వెంకటరంగారెడ్డి వచ్చిన తర్వాత ఈ పరంపరను కొనసాగించారు. కరెక్ట్గా 1970లో పివి నరసింహారావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. వివిధ కారణాల చేత ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి కాగానే పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీతో ఒక మాట చెప్తాడు. అమ్మ, తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చెందాల్సినటువంటి భూములను, రైతులకు దక్కాల్సినటువంటి భూములను అక్రమంగా రెడ్లు, వెలమలు, జాగీర్దారులు దోచుక తింటా ఉన్నారు. పెద్ద పెద్ద భూస్వామ్య కుటుంబాలు వాడుకుంటున్న ఈ భూమిని, అందులో నేను కూడా ఉండొచ్చు. నా దగ్గర 800 ఎకరాల భూమి ఉంది మేడం, ఆ భూమిని కూడా నేను పేదోళ్ళకు పంచాలని చెప్పిండు. ఒక విమానంలో ప్రయాణిస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ గారు పక్కన కూర్చున్నటువంటి పివి నరసింహారావు గారు ఇందిరాగాంధీతో ఒక మాట తీసుకుంటాడు. ఏమని? అమ్మా, నేను ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొద్దాం అనుకుంటున్నా, పేదవాళ్ళకు భూములు పంచుదాం అనుకుంటున్నా, తమరు అనుమతిస్తే అని అంటే గో హెడ్ అని చెప్పింది ఆమె. చేయండి అని చెప్పింది. ఆ మాటను తీసుకొని ఆయన అసెంబ్లీకి వస్తాడు. అసెంబ్లీకి వచ్చి బిల్లు డ్రాఫ్ట్ చేస్తాడు. ఒకరొకరికి 54 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండడానికి వీల్లేదని చెప్తాడు. ఆ డ్రాఫ్ట్లో తయారు చేస్తారు, బిల్లు పెడతారు. ఆ బిల్లు పెట్టిన రోజు కథ ఏం జరిగిందో మళ్ళీ చెప్తా. బిల్లు డ్రాఫ్ట్ తయారవుతుంది. ఇంకా అసెంబ్లీలో పెట్టక ముందుకే ఈ రెడ్లు వెలమలకు లీక్ అవుతుంది. ఇది ఏముంటుంది అందులో? 54 ఎకరాలకు మించినటువంటి భూమి, అంటే ఒక పంట పండేది శిలక లాంటి భూమి 54 ఎకరాలు, మిగతా భూమి 24, 25 అట్లే కొన్ని కేటగిరీల వారికి ఇచ్చారు. అంటే 54 ఎకరాల భూమి ఒక కుటుంబానికి ఉండాలి అంతే అనేటువంటిది ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పివి నరసింహారావు గారు పొందుపరిచారు. పివి నరసింహారావు గారు పొందుపరిస్తే ఈ రెడ్లు వెలమలు ఏం చేశారు తెలుసా? ఒకే రాత్రి భూములు పోతాయనేటువంటి ఉద్దేశంతో 400 మంది రెడ్లు, వెలమలు, జాగీర్దారులు భార్యలకు విడాకులు ఇచ్చారు. 400. ఇది నేను చెప్తుంది కాదు. 1972 అసెంబ్లీ రికార్డ్స్ లో మద్దికాయల ఓంకార్ అనేటువంటి నర్సంపేట ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ రికార్డులో ఉన్నాయి. ఇప్పుడు మీరు నా దగ్గర ఉన్నాయి, ఆ రికార్డ్స్ ఉన్నాయి, చాలా పెద్ద బండిల్స్ ఉన్నాయి, తెప్పించిన. 400 మంది విడాకులు తీసుకున్నారు. ఎందుకు? విడాకులు తీసుకుంటే 2 కుటుంబాలు అయితే కదా, ఇటు 54 ఇటు 54 మిగులుతుంది అన్నట్టు. కలిసే ఉన్నారు కానీ విడాకులు తీసుకున్నట్టుగా సృష్టించారు. ఇంకా అంతేకాదు, గర్భంలో ఉన్న పిండం పేరు మీద కూడా, ఇంకా పుట్టలే పిండం పేరు మీద కూడా భూములు రికార్డులు తయారు చేశారు. కుక్కల పేరు మీద, నక్కల పేరు మీద. అప్పుడే గద్దర్ అన్నది ఒక పాట ఉంటుంది కదా మనకు, కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి తప్పుకున్నారు అని చెప్పి 100కి పైగా ఎకరాలు ఉండగా 101 ఎకరం మాత్రమే ఎట్లా మిగిలినాదో నాయన అనేటువంటి ఒక పాటలో గద్దర్ క్లియర్గా చెప్పాడు. కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి తప్పించుకున్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంటు కాకముందుకే, కనీసం సభలో ప్రవేశపెట్టక ముందుకే ఈ డ్రామా అంతా ఆడారు. అప్పుడు పివి నరసింహారావు ఏం చేస్తాడంటే, కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉంటాడు సభలో. కొండా లక్ష్మణ్ బాపూజీ, మద్దికాయల ఓంకార్ లాంటి బీసీ లెజెండరీ లీడర్స్ ఏం చేస్తారంటే ఈ డ్రామాని
సభ దృష్టికి తీసుకొస్తారు. తీసుకొస్తే పివి నరసింహారావు ఏం చేస్తారంటే ఇటు 3 నెలలు ఇటు 3 నెలలు విడాకులు కానీ ఇంకోటి కానీ అన్ని రద్దని చేస్తాడు. చెయ్యంగానే అమ్మ పివి నరసింహారావు ఈ పేదోళ్ళకు భూములు పంచుతారు, ఇక మన భూములు పోతాయి, భూములు పోయిందంటే అధికారం పోతుంది అనేటువంటి ఉద్దేశంతో సరిగ్గా అదే టైంకి ఈ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లు వెలమలు జయాంధ్ర ఉద్యమానికి మద్దతు చేస్తారు. జయాంధ్ర ఉద్యమాన్ని బూచిగా చూపెట్టి వీళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీ గారి దగ్గరికి పోయి ఇందిరాగాంధీ గారి దగ్గర కూర్చొని లాబింగ్ చేసి పివి నరసింహారావును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారు. ఆ తొలగించే కంటే ముందు ఏం చేసిరంటే ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి కదా, ఈ 54 ఎకరాల సీలింగ్ యాక్ట్ బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టేటువంటి రోజు పివి నరసింహారావు వస్తుంటే అందరు లేచి నిలబడి ఆయన టీచ్ చేస్తారు. రెడ్లు వెలమని ఎవరున్నారు అప్పుడు భూస్వాములే కదా, సభలో కూర్చుందంతా పెత్తందారులే కదా, వాళ్ళు టీచ్ చేస్తారు. ఇది తప్పు అంటారు, నసుగ్గుంటారు. కానీ ఇందిరాగాంధీ గారి దగ్గర మాట తెచ్చిండు కదా, ఏమనలేక చేతులు విసుకుంటా ఉంటారు అన్నట్టు. ఆఖరికి ఏం చేస్తారు, పిడతల రంగారెడ్డి అనేటువంటి స్పీకర్ ఏం చేస్తారంటే ఈ బిల్లు పెట్టడానికి వీల్లేదు, ఇది మా జాగీర్దారులను, మా రెడ్లను, మా వెలమలను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను పేదోళ్ళకు పంచాలని చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి ఏం చేస్తాడు, నేను సభకే రాను, బిల్లు ఎట్లా పెట్టుకోపు అని చెప్తాడు. సభకు రాకపోతే సభ వాయిదా పడుతుంది. తర్వాత పివి నరసింహారావు ఆలోచన చేస్తాడు, డిప్యూటీ స్పీకర్గా జగన్నాథరావు అని చెప్పి ముదిరాజు బిడ్డను పెడతారు. ముదిరాజు బిడ్డను పెట్టి ఆయనను చైర్లో కూర్చుండబెట్టి ఈ బిల్లును తీసుకురావాలని పివి నరసింహారావు గారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రెడ్లు, జాగీర్దారులు, వెలమలు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే సి జగన్నాథరావు గారికి డబ్బు ఆశ చూపిస్తారు. ఆ పుస్తకంలో ఉంది చూడండి మీరు, పివి నరసింహారావు గారి తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంటుంది, మీరు చూడండి. అందులో ఆయనకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపితే ఆ ముదిరాజు బిడ్డ, ఆ కష్టాల నుంచి అనుభవించి వచ్చినటువంటి బిడ్డ ఈ డబ్బులను, ఈ ఆఫర్లను తిరస్కరించి బిల్లును పాస్ చేస్తాడు. బిల్లును పాస్ చేస్తే 1972లో ఈ బిల్లు వస్తుంది. ఈ బిల్లు వచ్చి 54 ఎకరాలని అప్పటికే వీళ్ళు కుక్కల పేరు మీద, నక్కల పేరు మీద రాసేసారు కదా. రాసినా కూడా ఏం మిగిలలే, భూములన్నీ మళ్ళీ వాళ్ళ ఇళ్ళ చుట్టే ఉన్నాయి, భూములు రాలే. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలే. ఈ చట్టాన్ని తొక్కి పెట్టడం కోసం, ఈ చట్టాల లెక్కల కాగితాలు బయటికి రాకుండడం కోసం ప్రతిసారి రెడ్డి ఆర్ వెలమ వీళ్ళ చేతుల్లోనే రెవెన్యూ శాఖను గుప్పిట్లో పెట్టుకురు. ఈ రోజు కూడా రెవెన్యూ శాఖ రెడ్ల చేతుల్లోనే ఉంది. ఒకే ఒక్క 4 సంవత్సరాలు రెవెన్యూ శాఖ బీసీ చేతిలో ఉండే దేవేందర్ గౌడ్ చేతిలో. ఆ దేవేందర్ గౌడ్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కమ్మలంతా హైటెక్ సిటీని కొల్లగొట్టారు. అది వేరే అంశం. ఇట్లా హైదరాబాదు సంస్థానంలో పేదలకు దక్కాల్సినటువంటి భూములు క్రమంగా వీళ్ళు ఓనర్లై కూర్చున్నారు. ఇవాళ భూములన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు, కేసీఆర్ ఏం చెప్తాడు, ప్రతి రైతుకు రైతు బంధు అని చెప్తాడు. మరి భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో భూములు ఎవరి చేతిలో ఉన్నాయి అనేటువంటి లెక్క ఒకటి పక్కగా మనకు తేలాల్సినటువంటి అంశం. ఆ తేలిన తర్వాత